ఎవలన్నారు మహిళలు అన్నిట్లల్లా మొగోళ్ళతోని సమానం కాదన్నది? ఎవలన్నారు ఆడోళ్ళు అన్నిట్లా రాణిస్తలేరని చెప్పింది? ఏ చిన్న అవకాశం ఉన్నా పెద్ద విజయాలు సాధిస్తారు. ఎన్ని నిర్బంధాలున్నా, ఎన్ని అణిచివేతలున్నా మేము సగం మాకు సగం అన్నట్టు సాగిపోతున్నారు. మహిళలు లేకుంటే ఈ ప్రపంచం నడవది అన్నంత ఎత్తుకు ఎదుగుతున్నారు. అయితే అట్లాంటి ఆడోళ్లకు చేతులెత్తి దండాలు, వాళ్ళకు సెల్యూట్లు. కానీ ఈ అక్కకి ఎసొంటి దండాలు పెట్టాలను మీరే వీడియో చూసి కామెంట్లు పెట్టుండ్రి. पुलिस वाले ओ नहीं 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 वीडियो बना दे भाई चला के जा भाई वीडियो बना ओ बगल पीछे वाली ये गाड़ी बंद कर ले ओ लोग दे भाई बताने क्या पागल है ये ఏయ్ స్టడీ ఎవర్రా మిమ్మల్ని రోడ్డు మీద నుంచి బండ్లు కార్లు ఆటోలు నడపమన్నది అన్నట్టు ఎట్లా హల్చల్ చేస్తున్నదో చూసిండ్రా? ట్రాఫిక్ పోలీస్ బండి వేసుకొని పోతుంటే ఉరుకుతున్న బండిని అందుకొని ఆపిందంటే ఎంత టాలెంట్ ఉన్నదో చూడుండ్రి అక్కకు. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్లో ఓ అక్క మంచి మందు దాగి చేసిన ఆగమిదంతా. రాత్రిపూట నడి బజార్ మీద అటు ఇటు ఊకుంటా కార్లు ఆపి ఆటోలెక్కి ఆగమాగం చేసింది. గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి ఓ ఆడపిల్ల నడి బజార్లో నడిచినప్పుడే అసలైన స్వాతంత్రం వచ్చినట్టు అని అన్నాడట కదా. ఇగో ఈ అక్కను చూస్తుంటే గాంధీ తాత చెప్పింది వచ్చినట్టే అనిపిస్తుంది. మరి కాదా? కార్లు ఆపి అద్దాల మీద చేయితోని గుద్దుతున్నది, ఆటోలెక్కి డ్రైవర్లను బెదిరిస్తున్నది, రోడ్డుకు అడ్డం గురుకుతున్నది, బండ్లు ఆపి వాటి మీద ఎక్కి ఇగవోని అంటున్నది. రోడ్డు పక్కకున్నోళ్ళు కొద్దిసేపు పరిశాన్ అయినరట. తలకాయల క్రాక్ వచ్చి కిరాక్ కిరాక్ చేస్తున్నది కావచ్చు అనుకున్నారట ఫస్ట్. తర్వాత కొద్దిసేపటికి మహిళా ఆనిముత్యం మంచిగా దాగిందని అర్థమైందట. అట్లా ఎందుకు చేస్తున్నావమ్మా అని చెప్తే గాలికి పోయే కంప వెనక తలిగించుకున్నట్టే అవుతుందో ఏమో అని వాళ్ళు ఏమనుకుంటా సెల్లులు ఆన్ చేసి ఇట్లా వీడియోలు తీసిండ్రు. మరి తాగుబోతు మహిళామని హరిద్వార్లు ఉంటుందో లేకుంటే బయట దేశం నుంచి వచ్చి ఇట్లా చేసిందో తెలియదు గాని పవిత్ర దేవస్థానాలు గుళ్ళు గోపురాలుండే హరిద్వార్లా ఇట్లా చేసుడైందని అంటున్నారట. కాబట్టి ఆమె ఎవలో గుర్తుపట్టి మందురిమ్మ దిగి ఇంకోసారి తాగకుండా దిమ్మ తిరిగేటట్టు పోలీసులు చేయాలని కోరుతుర్రు జనాలంతా. సెల్ ఫోన్ వచ్చినాక చాలా పనులు అల్కగా అయిపోతున్నాయి. ఏదున్నా టిక్ అని ఫోన్లో వస్తాగానే అయిపోతుంది. కానీ కొన్ని పనులకు మాత్రం తప్పకుండా ఆయా ఆఫీసులకు పోవాల్సి ఉంటుంది. అయితే అట్లనే ఇప్పుడు ఓ పని కావాలంటే ఆఫీస్ పోవాల్సిన పని లేదు, ఫోన్లలోనే అయిపోతుందట. మరి అదేందో ఏం పనో తెలుసుకోవాలి కదా. ఇక ఇప్పటి సంది డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఆర్టీఏ ఆఫీస్ చుట్టూ తిరిగే తిప్పల తప్పినట్టే పోన్రి. ఆఫీస్ పోకపోతే నువ్వు వచ్చి చేస్తావా ఏంది మా పని అంటారా? లేలే, ఎట్లనో 24 గంటలు మీ మూతి సెల్లులనే పెడతారు కాబట్టి ఇప్పుడు ఆ సెల్లే మీ తిప్పల తీర్చబోతుంది. ఇప్పటి సంది రెన్యువల్ కోసం ఆఫీస్కి పోకుండా మీ మొబైల్ ఫోన్లలోనే దరఖాస్తు చేసుకునేటట్టు ఉపాయం చేసింది మన తెలంగాణ సర్కారు. దీనికోసం మీరు రవాణా శాఖ వెబ్సైట్లకు పోయి అందులో లైసెన్స్ ఆప్షన్ మీద ఒత్తాలి. అటెన్క డ్రైవింగ్ లైసెన్స్ అని వస్తుంది. అది ఒత్తితే ఇంకో పేజ్ వస్తుంది. దాంట్లో మీరు కిందున్న రెన్యువల్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ మీద ఒత్తి క్లిక్ హియర్ టు బుక్ ది స్లాట్ అన్న ఆప్షన్ ఎంచుకుంటే ఖాతమిగా దాని కిందనే వచ్చిన పేజీలో మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబరు, ఏడిచ్చిర్రు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ను నింపినాక రిక్వెస్ట్ ఓటీపీ పై క్లిక్ చేస్తే వచ్చే నంబర్తోని క్యాప్చాని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని నొక్కంగానే మనం ఇచ్చిన వివరాలు అనిపిస్తాయి. అవిటినోసారి మళ్ళా చూసుకున్నాక కన్ఫర్మ్ మీద వత్తాలి. అంతే, ఇక మీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ అయిపోయినట్టే. కాకుంటే కార్డు కోసం మీరు ఒకసారి ఆర్టీఏ ఆఫీస్ పోయి రావాల్సి ఉంటది. అది ఏమంత పెద్ద పని కాదు గాని అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఏ తలకాయ నొప్పి లేకుండా మీరే మీ ఫోన్లలో వేసుకోవచ్చు. మరి ఎంతమంది రెన్యువల్ చేసుకుందాం అనుకుంటుర్రో ఇంట్లోనే కూర్చొని మేము చెప్పినట్టు చేసి ఈ ఎండ బాధకు ఆడ లైన్లో నిలబడే బాధ నుంచి తప్పించుకోర్రి. మీకోసమే చెప్తున్నాం. అటెన్గా మీ ఇష్టం.